తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారి సతీమణి 3వ వార్డు నందు ఇంటింట ప్రచారం కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఎక్కడ పోయినా సరే ప్రజలు ఒకటే మాట మాట్లాడుతున్నారు. కందికుంట వెంకటప్రసాద్ గారు 20 సంవత్సరాలుగా కూడా మా వెన్నంటి ఉన్నారు కాబట్టి ఆయనకే మా ఓటు, మేము ఆయన్నే గెలిపిస్తామంటున్నారు. దానికంటే ముఖ్యంగా కూడా ప్రజలు ఒక మాట చెప్తా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాకు అమ్మఒడిని 15,000, 13,000 ఇచ్చి ఏదో పెన్షన్ అని చెప్పేసి 3,000 ఇస్తానని చెప్పి 250 పెంచుకుంటూ కేవలం కాలం గడుపుతూ వచ్చాడు తప్ప మాకు ఆర్థికంగా స్వావలంబన చేకూర్చింది ఏమీ లేదు. అయితే అదే మనకు విద్యుత్ ఛార్జీలు కావచ్చు, బస్ ఛార్జీలు కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, సరుకుల ధరలు కావచ్చు, ఇవన్నీ కూడా పెంచేసి మన నడ్డి విరిచాడే కానీ మాకు చెప్పింది ఒకటి చేసింది ఒకటి తప్ప అసలుగా ఆయన మాకైతే న్యాయం చేసింది లేదు. అదే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు సూపర్ 6 అనే పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మహిళలకైతే తల్లికి వందనం పేరుతో ఒక్క బిడ్డ ఉన్నా, 2 బిడ్డలున్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 మంది ఉన్నా సరే ఒక్కరికి 15,000 చొప్పున ఇస్తానని చెప్తున్నారు. అదేవిధంగా 1,500 రూపాయలు ప్రతి మహిళకు కూడా ప్రతి నెల 18 సంవత్సరాలు నిండిన వారికి ఇస్తానని చెప్తున్నారు. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా ఇస్తామంటున్నారు. ఇన్ని రోజులు ఈ గ్యాస్ సిలిండర్లతో మేము మా నడ్డి విరిచారు. విపరీతమైన ధరలతో 1,200 రూపాయలతో కూడా గ్యాస్ సిలిండర్లు మేము కొన్నాం. ఈరోజు మాకు సంవత్సరానికి 3 సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తామంటున్నారు. కాబట్టి ఆ విధంగా ఇవ్వడం వల్ల ఆర్థికంగా మేము కొంత నిలబడగలుగుతాం అనే ప్రజల నుంచి ఒకే మాట మాట్లాడుతూ ఉంది. అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ ఉన్నారు. బస్సు ఛార్జీలు పెంచేయడం వల్ల ఈరోజు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయడానికి మాకు అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మేము చూసి చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో ఈరోజు మళ్ళీ ఓటేయాలనుకుంటున్నాం. అదే కాకుండా కందికుంట వెంకటప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో 20 ఏళ్ళుగా కూడా మా వెన్నంటి ఉంటూ ఈరోజు ఆయన్ను కూడా మేము గెలిపించాలి, ఖచ్చితంగా గతంలో 2 సార్లు ఆయన ఓడిపోయాడు, ఖచ్చితంగా ఆయన ఈసారి మేము గెలిపించాలనుకుంటున్నాం అని ప్రజలు ముక్తకంఠంగా ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కూడా చెప్తా ఉన్నారు. అందుకే మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ మరొక విషయాన్ని చెప్తా ఉంది. ఈ అవ్వలకు తాతలకు పెన్షన్లు అనేటివి వారి ఇంటి వద్దకి ఇవ్వాలని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా చెప్పింది. కానీ జగన్మోహన్ రెడ్డి పోయిన నెలలో నాటకమాడి వాలంటీర్లను తీసేశారు చంద్రబాబు నాయుడు. అందుకోసమే మీకు ఈరోజు పెన్షన్లు ఇవ్వలేక మిమ్మల్ని సచివాలయాల దగ్గరికి ఎండలో తిప్పారని చెప్పేసి డ్రామా ఆడాడు. ఇది నిజం కాదు. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను ఏం చెప్పింది, మీరు వైసీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కాబట్టి మీరు ఈ పెన్షన్లని 2 నెలలు ఇవ్వడానికి వీల్లేదు. కానీ సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా, కోకొల్లలుగా ఉద్యోగస్తులు ఈరోజు 1,35,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు 1వ తారీఖుకి ఇళ్ళకి పెన్షన్ ఇవ్వమని చెప్పింది. కానీ జగన్మోహన్ రెడ్డి నాటకమాడాడు. ఈసారి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, సచివాలయ ఉద్యోగులు మీ ఇళ్ల దగ్గరకు వచ్చి పెన్షన్ ఇచ్చేలాగా మేమే పోరాడుతున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ గట్టిగా పోరాడుతూ ఉంది. 1వ తారీఖు మీ పెన్షన్లు ఇంటి దగ్గరకు వచ్చేలాగా చేస్తాం. ఒకవేళ అలాగా జరగకపోయినా కూడా ఇది జగన్మోహన్ రెడ్డి కుట్రని భావించండి. మీకు పెన్షన్ ఏప్రిల్ నెల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏప్రిల్ నెల నుంచి 4,000 రూపాయలతో పెన్షన్ కౌంట్ చేసి ఆయన జూలైలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ 3 నెలలకు సంబంధించిన 3,000 రూపాయలు ప్లస్ అప్పుడు వాగ్దానం చేసిన 4,000, 7,000 రూపాయలు ఒకేసారి జూలై నెలలో మొట్టమొదటి పెన్షన్ మీకు ఇవ్వబోతా ఉన్నారు. ఇవన్నీ మీరందరూ దయచేసి అర్థం చేసుకొని తెలుగుదేశం పార్టీకి మీ 2 ఓట్లు కూడా, ఒకటి ఎంపీ ఓటు, రెండవది ఎమ్మెల్యే ఓటు, 2 ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి వేసి అఖండ విజయంతో గెలిపించాలని ప్రజలు ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై హింద్.